Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 2 సమ్ అనమాట. ఓకేనా? సో ఇది ఆల్రెడీ సాల్వ్ అని చూపిస్తుంది. అదేంటి బ్రో ఆల్రెడీ సాల్వ్ చేస్తామని అడుగుతారేమో. చూడండి కావండి సబ్మిషన్స్ జావాలో చేశాను అనమాట. మార్చ్ 23 2024. ఓకే, కావండి చూస్తారా సొల్యూషన్. ఇది జావాలో చేసాను అప్పుడు జస్ట్ ట్రైల్ వేసాను స్టార్టింగ్లో. అలా కొన్ని క్వశ్చన్లు చేసాను కానీ ఇంక ఇలా అనమాట. ఇదే సొల్యూషన్ అర్థం, కాకపోతే ఇది జావా ఎవరికైనా కావాలంటే కాపీ చేసుకోవచ్చు. నాట్ ద బెస్ట్ కోడ్, బట్ కాపీ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. దీన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయబోతున్నాం. బ్రూట్ ఫోర్స్ ఒకటి అండ్ హ్యాషింగ్ యూస్ చేద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం అడుగుతుందంటే నమ్స్ అని ఒక అరే ఇచ్చాడు. ఇక్కడ ఏం ఇచ్చాడు 2 7 11 15. టార్గెట్ ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు. ఇప్పుడు ఒక రెండు ఇందులో ఉన్న రెండు వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 7 కానీ లేకపోతే 11 7 కానీ 11 15 కానీ కలిపినప్పుడు టార్గెట్ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిందని ఇండెక్స్ మనం రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా? అదేంటి మరి ఇక్కడ 0 1 వస్తుంది కదా, ఎందుకు అలా వస్తుంది అంటే ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ 0 ప్లస్ నమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 9. ఇంకో 0 1, ఇది 0th పొజిషన్లో 2 ఉంది, 1 పొజిషన్లో 7 ఉంది. ఈ రెండు కలిపితే 9 వచ్చింది. దీని ఇండెక్స్ రిటర్న్ చేయాలి, ఆ ఐటెం యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ 6 ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్లో 3 to 4 ఉంది. 4 + 2 6 కదా, అంటే ఇది 1, ఇది సెకండ్ పొజిషన్లో ఉంది. ఇంకో 1 2 అవుట్పుట్ అనమాట. ఇక్కడ టార్గెట్ 6, ఇంక ఈ రెండు కలిపితే వచ్చింది. ఉన్నాయి ఈ రెండు ఎలిమెంట్స్, రెండు కలిపితే వచ్చింది. ఇంకో 0,1 ఇండెక్స్. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, మామూలుగా మనం ఈ సొల్యూషన్ రాయడానికి O(n²) రాస్తాం, బట్ దానికన్నా బెటర్ సొల్యూషన్ ఉందంటే హ్యాషింగ్ అనమాట. సో ఫస్ట్ మనం n² రాద్దాం, అసలు ఎలా చేస్తారని చెప్పి చూద్దాం. ఓకేనా? సింపుల్గా n ఈక్వల్ టు ln ఆఫ్ నమ్స్ అని తీసుకున్నాను, i ఇన్ రేంజ్ ఆఫ్ n, తర్వాత j ఇన్ రేంజ్ ఆఫ్ i + 1 to n అనమాట. అదేంటి ఎలా ఎందుకు రాశాను మామూలుగా రాయచ్చు కదా. ఓకే, ఇది ఏం చేస్తానంటే మనం n² అన్నప్పుడు ఏం చేయాలి, నెస్టెడ్ ఫర్ లూప్. n² అంటే ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ అని అర్థం. ఇక్కడ ఇచ్చాడు కదా, నెస్టెడ్ ఫర్ లూప్ అని అర్థం రాశాను. మరి ఇలాగే ఎందుకు రాశాను అంటే నేను చెకింగ్ ఎలా చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ ఫర్ i ఇన్ రేంజ్ n i ఉంది కదా, ఈ i అన్నది ఐలో ఇండెక్స్ ఏమొస్తుందో చూద్దాం. రేంజ్ ఆఫ్ n అన్నాను, దీని లెంత్ ఎంత 4. రేంజ్ ఎక్కడ వరకు వెళ్తుంది, 4 - 1 దాకా వెళ్తుంది. 0 దగ్గర స్టార్ట్ అయ్యి 4 - 1 దాకా వెళ్తుంది. i ప్లేస్లో 0 1 2 3 ఇలా వస్తాయి. ఫస్ట్ వచ్చేది ఏంటి, i ప్లేస్లో 0 వస్తుంది. అంటే మనం నమ్స్ ఆఫ్ 0ని తెచ్చుకోవచ్చు, 2ని తెచ్చుకోవచ్చు. ఓకే, 2 ఒక ఇండెక్స్ ఐలో ఉంది. మరి j అని ఎందుకు రాస్తున్నానంటే ఈ లోపల ఇన్నర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, i + 1 అన్న, అంటే i అంటే ఎంత 0 + 1 అంటే ఇక్కడి నుంచి వస్తుంది, 7 నుంచి స్టార్ట్ అవుతుంది లోపల ఇన్నర్ లూప్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 2ని 7తో ప్లస్ చేసి చెక్ చేస్తాం. తర్వాత 2ని నెక్స్ట్ ఈ లోపల ఫర్ లూప్ ఒకసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ అవుతుంది కదా, ఈ చివరి వరకు వెళ్ళిపోద్ది అనమాట. ఒకసారి దీంతో చెక్ చేస్తాం 2ని ప్లస్, తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఐటరేషన్లో 2ని 11తో చెక్ చేస్తాం, తర్వాత 15తో చెక్ చేస్తాం. ఓకే, లోపల ఏం రాయాలి ఏం రిటర్న్ చేయాలో ఇప్పుడు రాస్తాం చూడు. లూప్లో రన్ అవుతుంది. ఒకవేళ మనకు దొరకలేదు అనుకో, మ్యాక్సిమం ఈ లూప్లో తెలిసిపోద్ది. దొరకకపోతే నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసి దీని నుంచి ఈ i 1 అవుతుంది కదా, అప్పుడు మనకి నమ్స్ ఆఫ్ 1 అంటే 7 వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, j ఈ పక్క నెంబర్స్తో చెక్ చేస్తాం, అంతే. అలా ప్రతి ఐటమ్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే ఇది O(n² అయింది. సింపుల్గా ఇక్కడ లోపల గిఫ్ కండిషన్ అయితే సరిపోద్ది. ఇఫ్ నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్ టు టార్గెట్. ఒకవేళ టార్గెట్ అయితే మనం ఏం రిటర్న్ చేయాలి, ఇది ఎలా అడిగాడు, ఒక లిస్ట్ రావాలన్నాడు. సింపుల్గా ఈ లోపల రిటర్న్ లిస్ట్ రాసాము. తర్వాత ఏంటి, ఇండెక్స్ కావాలి. ఇండెక్స్ ఎక్కడ ఉన్నాయి, i దగ్గర ఉంది, j దగ్గర కూడా ఇండెక్స్లో ఉన్నాయి, అవునా కదా. సింపుల్గా i, j రిటర్న్ చేస్తున్నా. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది, అసలు టార్గెట్కి ఎన్ని యాడ్ చేసినా సరే మ్యాచ్ అవ్వట్లేదు, అడిషనల్ ఎలిమెంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి, రిటర్న్ ఒక ఎంప్టీ లిస్ట్ ఇలా రిటర్న్ చేసేద్దాం. ఓకేనా? మరి ఇక్కడ ఎంప్టీ లిస్ట్ గురించి ఏం చెప్పలేదు, బట్ ఫర్ సేఫ్టీ మనం రాసుకోవడం బెస్ట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా చూడండి, యాక్సెప్ట్ అయిపోయింది. చాలా చిన్న క్వశ్చన్, సబ్మిట్ కూడా చేద్దాం. బ్రూట్ ఫోర్స్కి ఆటోమేటిక్కి ఏదైనా డిఫరెన్స్ వద్దామో చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా టైం పడుతుంది, ఎందుకంటే n² కాబట్టి చాలా టైం పడుతుంది. మనం దీన్ని O(n)లో రాయగలమా ఏమో, ట్రై చేద్దాం. ఓకే, సో మనం ఆటోమేటిక్ అయితే రాద్దాం. యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాం, ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి కాబట్టి ఎలా రాయొచ్చు, ఇండెక్స్ అని మామూలుగా రాశాను ఇక్కడ. ఓకే, ఏదన్నా తీసుకోవచ్చు, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు. ఒక డిక్షనరీ అయితే క్రియేట్ చేశాను. ఇందులో మనం ఏంటంటే నెంబర్ అండ్ దాని తాలూకా ఇండెక్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం O(n)లో రాద్దాం. తర్వాత అది ఏంటని చెప్తాను. O(n) అంటే జస్ట్ ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ i, నంబర్ ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ నమ్స్. ఎలా అనమాట, ఏమవుతుంది, ఈ నమ్స్లో ఉన్న ప్రతిదానికి ఒక ఇండెక్స్ అసైన్ అవుతుంది,
దానికి ఒక వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది అంటే ఇది ఐ కామా నమ్ ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ ఎన్యూమరేట్ అంటే ఏమవుతుందంటే 1,0,2 1,7 2,11 3,15 ఇలా మనకి ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ అడిచిన మనం పాస్ చేసిన నమ్స్ ఏదైతే ఉందో అరే దాన్ని అలా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి నెంబరు ఆ ఇండెక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ లోపల ఏం చేద్దాం అంటే కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాంప్లిమెంట్ ఏంటంటే కాంప్లిమెంట్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నెంబర్. ఈ టార్గెట్కి ఈ నెంబర్కి ఉన్న డిఫరెన్స్ని మనం కాంప్లిమెంట్ అని చెప్పి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నాను ఏంటి అసలు అర్థం కాదు, చెప్తాను, కంగారు పడుతుంది. కోడ్ రాయనండి, తర్వాత మీకు ప్రతిదీ నేను ప్రింట్ చేసి చూపిస్తాను. లోపల ఒక చెకింగ్ అయితే చేయాలి. ఇఫ్ కాంప్లిమెంట్ ఇన్ నమ్ ఇండెక్స్ మన డిక్షనరీలో ఉంటే రిటర్న్, ఎలా రిటర్న్ చేయాలి మన లిస్ట్లో రిటర్న్ చేయాలి ఇలా రాసేసి నమ్ ఇండెక్స్ ఆఫ్ కాంప్లిమెంట్ కామా ఐ. లేదు అంటే ఏం చేయాలంటే నమ్ ఇండెక్స్ ఆఫ్ నంబర్ ఈక్వల్ టు ఐ ఇలా రాసాం కదా. నేను ఆల్రెడీ చెప్పా, ఒకవేళ అందులో లేదు అసలు ఆ క్యాలిక్యులేషన్ కుదరలేదు అన్నప్పుడు ఏం చేయాలి, ఒక ఎంప్టీ లిస్ట్ రిటర్న్ చేయాలి. రిటర్న్ ఎంప్టీ లిస్ట్. ఓకేనా. సో చాలా చిన్న కోడ్ రాశాను, ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తా లేకపోతే మీకు క్లియర్గా ఉంటుంది. ఒక నమ్ ఇండెక్స్ అని చెప్పి డిక్షనరీ క్రియేట్ చేసాం. అదే హ్యాష్ టేబుల్ కానీ హ్యాష్ సెట్ ఏదైనా అనుకోండి, మనం పైథాన్లో డిక్షనరీ అంటాం అనమాట, అలా కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఏదన్నా కరెక్టే. ఇప్పుడు చూడండి ఒక ఫర్ లూప్ రాసాం, ఎన్యూమరేట్ అన్నాం, ఐ కామా నమ్ కింద మనం దాన్ని ప్రతి వాల్యూని సెపరేట్ చేస్తున్నాం. మనకు కావాల్సిన టార్గెట్ వాల్యూ నుంచి ఈ నెంబర్ని మైనస్ చేస్తున్నాం. ఆ కాంప్లిమెంట్ వస్తుంది. ఆ కాంప్లిమెంట్ ఒకవేళ ఈ నమ్ ఇండెక్స్లో అంటే అందులో ఉంటే దాన్ని రిటర్న్ చేయమంటున్నాం. అండ్ ప్రజెంట్ అది ఎక్కడ ఉంది పొజిషన్, ఆ పొజిషన్ కూడా రిటర్న్ చేయమంటున్నాం. లేనప్పుడు ఏం చేయాలి, ఇందులో ఆ నెంబర్ని క్రియేట్ చేసి దాని ఇండెక్స్ కూడా సెండ్ చేసేస్తాం. దానికి జరిగింది అదే. ఒకసారి రన్ చేద్దాం. ఒకసారి నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేసి చూపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు నాకు తెలిసి. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను, సబ్మిట్ కూడా చేద్దాం. అయితే రన్ అయితే అయింది, సబ్మిట్ చేద్దాం. ఇంకా చూడండి 62.09 3 మిల్లీ సెకండ్. ఇందాక 2000 ఎంత వచ్చింది సబ్మిషన్స్లో చూద్దాం. ఇదిగో 2000 మిల్లీ సెకండ్స్, ఇప్పుడు వచ్చేసి 3 మిల్లీ సెకండ్స్. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నదే ఒకసారి నేను మీకు ఆన్లైన్ కంపెనీలో మొత్తం చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి ఇండెక్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఫస్ట్ ఏం ప్రింట్ చేద్దామంటే ప్రింట్ ఆఫ్ ఎన్యూమరేట్. అసలు ఎన్యూమరేట్ ఎందుకు రాసాను ఫర్ లోపల ముందు అది చూద్దాం. అప్డేట్ వచ్చిందా, ఎన్యూమరేట్ ఎప్పుడు అప్డేట్ రిటర్న్ చేస్తుంది, దాన్ని మనం లిస్ట్ కింద కానీ సెట్ కింద కానీ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎన్యూమరేట్ ఏం చేస్తుంది, ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది, అవునా కదా. ప్రతి ఎలిమెంట్కి 2కి 0 అసైన్ చేసింది, 1కి 7కి 1, 11కి 2, 15కి 3 ఇలా ఇండెక్స్ అనేది అసైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఎన్యూమరేట్ అంటే చాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఐ కామన్ నమ్ అన్నాం కదా, ఇంకో ఇది ఐ ఇది నంబర్, ఇది ఐ ఇది నంబర్. ఓకే, సో ఎన్యూమరేట్ అలా వర్క్ అవుతుంది. ఎక్కడితో ఇట్స్ ఫైన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ లూప్ రన్ అయిన ప్రతిసారి అసలు నమ్ ఇండెక్స్లో ఏం జరుగుతుందో చెప్తా. ప్రింట్ ఆఫ్ నమ్ ఇండెక్స్ సో జస్ట్ 2 0 అసైన్ అయింది. ఫస్ట్ ఎంటీగా ఉన్నది. నెక్స్ట్ అడ్రస్లో మనకి ఒకసారి ఏం చేద్దామంటే ఈ నమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం ఇక్కడ రిటర్న్ తీసేస్తాను, ప్రింట్ ఆఫ్ అని అంటాను, ఎందుకంటే రిటర్న్ చేసేస్తే మనకి మొత్తం అంతా రన్ అవుతూ. ఇక్కడ రిటర్న్ కూడా తీసేస్తా అండ్ ప్రింట్ ఆఫ్ నమ్ ఇండెక్స్. ఓకే, చూడండి నమ్ ఇండెక్స్ ఎలా అవుతుంది అప్డేట్ 2 0 7 1 11 2 15 3. ఎందుకు ఎలా అవుతుంది అసలు, ఎందుకు ఏంటిది అంటే కాంప్లిమెంట్ అన్నాను. చూడు కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ప్రింట్ అయిన ప్రతిసారి మనకి ఇలా వస్తాయి అన్నమాట. సో టార్గెట్ ఎంత ఇచ్చాం మనం, 9 ఇచ్చాం. 9కి 2కి డిఫరెన్స్ ఎంత 7 అంతేగా. అండ్ 7కి 9కి డిఫరెన్స్ ఎంత 2. ఈ డిఫరెన్సెస్ మనం ఏం చేస్తాం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం నమ్ ఇండెక్స్ ఆఫ్ నమ్ ఈక్వల్ టు ఐ అన్నాం. సో ఇక్కడ ఫస్ట్ దానికి నెంబర్ ఇదే కదా, ఫస్ట్ నెంబర్ ఇదే కదా, మన చిన్న పాస్ చేసే దాంట్లో ఫస్ట్ నెంబర్ ఇదే 2. సో నమ్ ఇండెక్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0, ఇంకో 2 0 అసైన్ అయిందా ఫస్ట్. తర్వాత 7 వచ్చింది, 7 కూడా కాంప్లిమెంట్ అనేది లేదు, అంటే దొరకలేదు ఇక్కడ, క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ సెట్ అవ్వలేదు. ఏం చేస్తున్నాం ఇందులో నమ్ ఇండెక్స్ ఆఫ్ 7 ఈక్వల్ టు ఐ అన్నాం. 7 ఎక్కడ ఉంది 1, 7కి ఐ 1 కదా, దాని వాల్యూ 1 కదా ఇండెక్స్ వాల్యూ. ఈ నమ్ ఇండెక్స్లో 7కి ఏమో 1 అసైన్ చేస్తున్నాం, 11కి 2, 15కి 3 అసైన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి 2 లూప్స్ అయిన తర్వాత అంటే ఈ 2 అయిన తర్వాత డైరెక్ట్ మనకి ఇండెక్స్ వచ్చేస్తాయి అనమాట. ఎందుకు వస్తాయి, ఇఫ్ కాంప్లిమెంట్ ఇన్ నమ్ ఇండెక్స్ అని ఒక కండిషన్ రాసాం కదా. సో ఇప్పుడు దాకా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇఫ్ కండిషన్లో బ్రేక్ రాస్తా, సో దట్ ఈ ఎక్స్ట్రా లూప్స్ అయితే రన్ అవ్వవు. ఓకేనా, కంట్రోల్ ఎక్స్ చేసేసి ఈ కాంప్లిమెంట్ అన్న లూప్ స్టార్ట్ అయినప్పుడు నమ్ ఇండెక్స్ ప్రింట్ చేస్తాను.
ఒకవేళ మనకి రిటర్న్ అయిపోతే కాంప్లిమెంట్ దొరికి ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోతే బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఈ నన్ను పట్టించుకోకండి, ఇంకెక్కడితో బ్రేక్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్ ఇండెక్స్ అనేది ఇలా ఉంది. ఓకే, ఫస్ట్ లూప్ అయిన తర్వాత 2కి 9కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇంకో 7 వచ్చింది. దాని ఈ కండిషన్ ట్రూ అవుతుంది కదా, ఎందుకంటే 7 అనేది నమ్ ఇండెక్స్లో లేదు. సో ఏమైంది, ఇందులోకి వెళ్ళలేదు, నమ్ ఇండెక్స్లో 2 అండ్ అలాగే దానికి వాల్యూ ఇండెక్స్ వాల్యూ 1 కింద సెట్ అయిపోయింది. ఓకే, 2 యొక్క ఇండెక్స్ వాల్యూ 0, 2:0 ఇలా సెట్ అయిందనమాట ఈ నమ్ ఇండెక్స్లో. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది, 7కి 9కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఎక్కడ మీరు తెలిసిపోవాలి ఆన్సర్ మీకు. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఇన్ ద సెన్స్ కాంప్లిమెంట్ అనమాట. సో టార్గెట్కి నెంబర్కి, టార్గెట్ ఎంత 9, నమ్ ఎంత 7, 7కి 9కి డిఫరెన్స్ ఎంత 2. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాం, ఇఫ్ కాంప్లిమెంట్ ఇన్ నమ్ ఇండెక్స్, ఇఫ్ 2 ఇన్ నమ్ ఇండెక్స్ ఉందా లేదా, ఉంది కదా, ఇక్కడ చూడు 2:0 ఉంది, దొరికేసినట్టే కదా. ఆ డిఫరెన్స్ ఉన్న వాల్యూ దొరికేసింది అనుకో, మనం ఏం చేస్తున్నాం, ప్రతిదీ సేవ్ చేసుకుంటున్నాం, సింపుల్గా దొరికేసింది అనుకో. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు చూడు, నమ్ ఇండెక్స్ ఆఫ్ కాంప్లిమెంట్ అన్న, నమ్ ఇండెక్స్ ఆఫ్ కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 2, నమ్ ఇండెక్స్ ఆఫ్ 2 అంటే దాని ఇండెక్స్ వాల్యూ అంతా 0, ఫస్ట్ 0 వచ్చింది ఇక్కడ. ఓకే, తర్వాత ఇప్పుడు లూప్ ఎక్కడ ఉంది, ఈ ఫర్ లూప్ ఎక్కడ ఉంది, 7 కదా రన్ ఇది, అంటే ఈ ఐలో 1 నమ్ ఈక్వల్ టు 7 కదా, అంతే కదా. ఆ 7కి ఏ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ ఉంది ఇక్కడ. సో దాన్ని రిటర్న్ చేస్తున్నాం, నమ్ ఇండెక్స్ ఆఫ్ 2, 7 ఒక ఇండెక్స్, ఏమైంది, ఇది 0 ఇది 1, రిటర్న్ చేసేస్తున్నాం, ఇంకో వచ్చింది 0 1. ఇక్కడ నేను ఈ లాస్ట్లో ప్రింట్ రాశాను, ఇక్కడ ఏది రిటర్న్ చేయలేదు కాబట్టి ఇక్కడ నన్ను వచ్చింది, అంతే. ఇది పట్టించుకోకండి. ఏం చేస్తాం, సింపుల్గా ఆల్రెడీ డిక్షనరీలో అదే ఆ డిక్షనరీ కానీ హ్యాష్ టేబుల్లో లేకపోతే హ్యాష్లో ఉంటే చెక్ చేసుకుని రిటర్న్ చేస్తున్నాం. డిఫరెన్స్ ఆల్రెడీ ఉందనుకో వచ్చేస్తుంది, అంతే సింపుల్. టార్గెట్కి చాలా ఈజీగా చెప్పాలంటే ఈ టార్గెట్కి మన దగ్గర ఉన్న వాల్యూకి ఉన్న డిఫరెన్స్ ఆల్రెడీ డిక్షనరీలో ఉంటే, డిఫరెన్స్ ఉన్న వాల్యూ ఆల్రెడీ డిక్షనరీలో ఉంటే దొరికేసినట్టే కదా. సో ఆ రెండాటి ఇండెక్స్ మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇదనమాట క్వశ్చన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. చాలా చిన్న కోడ్ అనమాట ఇది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెక్కడ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. అండ్ డైలీ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియోస్ అనేది రీచ్ అవుతుంటాయి. సో మళ్ళీ రేపటి వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.